హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీతో ఇడ్లీ బ్యాటర్ రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా మినపగుళ్ళను 5 to 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇలా గ్రైండర్కి వేసుకోవాలి. సో సరిపడా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి కొలతల విషయానికి వచ్చినట్లయితే 1 కప్పు మినపప్పుకు వచ్చేసి 2:3 నుంచి 3 కప్పులు రవ్వైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కనుక 2:3 తీసుకున్నానండి 1 కప్పు మినపప్పుకు. ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, మనకు మినపప్పు మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి గ్రైండర్ని మనం ఆఫ్ చేసి పెట్టుకొని ఇక్కడ రవ్వ ఏదైతే ఉందో అది వాటర్ వంపేసుకొని ఇలా గట్టిగా వాటర్ పిండేసి అందులో వేసుకోవాలండి రవ్వను వచ్చేసి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మనం జస్ట్ గ్రైండర్ ఆన్ చేసినట్లయితే కనుక 2 తిప్పులకు మొత్తం మనకు మినప్పిండి అలానే రవ్వ మిక్స్ అయిపోతుంది. సో వెంటనే ఆఫ్ చేసుకొని మనం ఇంకా పిండి ఒక దాంట్లోకి సపరేట్ చేసుకోవాలండి. సో అంతేనండి, ఇడ్లీ బ్యాటర్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. సో మనం ఎప్పుడైతే కనుక ఇడ్లీ వేసుకుంటామో అప్పుడు సపరేట్ గిన్నెలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇడ్లీ వేసేసుకోవటమే. గ్రైండర్కి వేసుకున్నాం కాబట్టి వెంటనే నేను కానీ ఇడ్లీ వేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.